నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయంగా కీలకమైన అవకాశాన్ని కోల్పోయినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఖరారైందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా సాగింది. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమైన షర్మిలకు కూడా సానుకూల సంకేతాలు అందినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న జాతీయ స్థాయి పదవి దక్కబోతుందన్న ఆశలు ఆమె వర్గాల్లో పెరిగాయి. అయితే చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో షర్మిల ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక రాజ్యసభ స్థానాన్ని జాతీయ మీడియా విభాగం చైర్మన్, అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు కేటాయించడం చర్చనీయాంశమైంది. దీంతో దాదాపు ఖాయమైందనుకున్న అవకాశం చేజారిపోవడంతో షర్మిలకు నిరాశ ఎదురైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో తెలంగాణలో ప్రత్యేక పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల్లో గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆశించిన స్థాయిలో రాజకీయ ఫలితాలు రాకపోవడంతో చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని, భవిష్యత్తులో రాజ్యసభ వంటి అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆమె పోటీ చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ చివరకు అవకాశం రాలేదు. అయినప్పటికీ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన షర్మిలకు ఈసారి కర్ణాటక రాజ్యసభ సీటు రూపంలో అవకాశం వస్తుందని అందరూ భావించారు. ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ లో 3 రాజ్యసభ స్థానాలు పార్టీ ఖాతాలోకి వచ్చే పరిస్థితి ఉండడంతో షర్మిల పేరు బలంగా వినిపించింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుతో ఆమెకు అవకాశం దక్కవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. కానీ స్థానిక రాజకీయ సమీకరణాలు, జాతీయ నాయకత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల కారణంగా పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఒక స్థానం ఖరారు కాగా మరో స్థానాన్ని మన్పూర్ అలీఖాన్ కు కేటాయించారు. 3వ స్థానాన్ని చివరకు పవన్ ఖేరాకు ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో పార్టీ వాదనలను బలంగా వినిపిస్తున్న నేతగా పవన్ ఖేరాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల పేరు చివరి జాబితాలో కనిపించలేదు. ఇది కేవలం ఒక రాజ్యసభ సీటు కోల్పోవడం మాత్రమే కాదు, కాంగ్రెస్ లో తన భవిష్యత్ రాజకీయ స్థానం ఏంటనే ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది. ఎందుకంటే పార్టీ విలీన సమయంలో ఇచ్చిన హామీల్లో రాజ్యసభ అవకాశం కూడా ఒక ముఖ్య అంశంగా చెప్పబడింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా చేతులారా జారిపోవడంతో ఆమె అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ నాయకత్వం మాత్రం షర్మిలను పూర్తిగా పక్కన పెట్టలేదని, భవిష్యత్తులో మరో రాష్ట్రం నుంచి లేదా మరో రాజకీయ అవకాశంతో ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ పదవి దక్కినట్లే దక్కి చివరి నిమిషంలో చేజారిపోవడం రాజకీయంగా, వ్యక్తిగతంగా షర్మిలకు పెద్ద షాక్ గా మారింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలకు ఈ పరిణామం ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం భవిష్యత్తులో అవకాశం ఇస్తామని చెబుతుండగా, మరోవైపు ఆమె అభిమానులు మాత్రం పదే పదే హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం సరైన సంకేతం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కర్ణాటక రాజ్యసభ సీటు విషయంలో చివరి నిమిషంలో జరిగిన మార్పు షర్మిల రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు మరోసారి అవకాశం కల్పిస్తుందా, లేక ఈ నిరాశ మరింత రాజకీయ అసంతృప్తికి దారితీస్తుందా అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం మాత్రం దక్కినట్లే కనిపించిన రాజ్యసభ పదవి చివరి క్షణంలో చేజారిపోవడం షర్మిల రాజకీయ జీవితంలో మరో కీలక మలుపుగా నిలిచింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.